ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు చాలా ముఖ్యం. ఈ రోజున పరిశ్రమలో ఎక్కువ సినిమాలు తీసేది చిన్న నిర్మాతలే. కానీ వారికి ఇక్కడ మనుగడ కరువైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి, వారికి మంచి జరిగేలా చూడాలి అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సారథ్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు అతిథిగా హాజరయ్యారు. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఉత్సాహం చూస్తుంటే చాలా మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. ఎందుకంటే ఒక నిద్రాణ స్థితిలో ఉన్న అసోసియేషన్ ఈ మధ్య మళ్ళీ మేల్కొంది. మన ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ గారు, సెక్రటరీ సురేష్ కొండేటి, మన కోశాధికారి భరద్వాజ, వీళ్ళందరూ యాక్టివిటీస్ చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా మళ్ళీ యంగ్ అవుతున్నామా మళ్ళీ అని అనిపిస్తుంది. అప్పుడు 90s మేము ఎలాగ ఉండేవాళ్ళం, ప్రభు మేము అంతాను, ఆంజనేయ శాస్త్రి గారు, గుబ్బూడి శ్రీహరి గారు, వాళ్ళందరితో ఉంటే మేము యంగ్గా ఉండి, బాలరెడ్డి గారు మేము అందరం అప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. చాలా యాక్టివిటీస్ చేసాం అప్పుడు. ఇప్పుడు కూడా వీళ్ళని చూస్తుంటే ఈ పరుగు ఆగిలా లేదు, ఏవో చేసేలాగే ఉన్నారు. ప్రసాద్ సురేష్ని చూస్తుంటేను చేయాలనే కోరుకుంటున్నాం. మళ్ళీ మన చరిత్ర ఎంతో చరిత్ర ఉన్న సంస్థ మంది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఫిలిం క్రిటిక్స్ అంటే అది మామూలుది కాదు, అది ఎంతో మహానుభావులు వచ్చిన సంస్థ ఇది. దాన్ని మనం నిలబెట్టి దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కొత్త కమిటీ వచ్చాక వెంటనే చేపట్టిన కార్యక్రమం ఇది. దానికి మన ఆత్మబంధువు చదలవాడ శ్రీనివాసరావు గారిని ముందుగా మీట్ ది ప్రెస్కి ఆహ్వానించడం చాలా గొప్ప పరిణామం ఇది. మరి ముఖ్యంగా శ్రీనివాసరావు గారిని ఎందుకు పిలిచామంటే, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతల పరిస్థితి మనుగడకే ప్రమాదకరంగా ఉంది. కాబట్టి మళ్ళీ చిన్న సినిమా బతికి పట్టగట్టాలంటే ఏం చేయాలి అనే అంశం మీద ఎంతో కాలంగా చిన్న నిర్మాతల పరిరక్షణ సమితి అని పెట్టి కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు మన చదలవాడ శ్రీనివాసరావు గారు. అంటే ఆయనకు ఒక 5,000 కోట్లు పెట్టి ఒక సినిమా తీయగలంత సత్తా ఉంది. కానీ ఆ 5,000 కోట్లకు కొంతమంది పనిచేస్తారు. చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులందరికీ సదుపాయాలు సమకూరాలంటే చిన్న సినిమాలు బతికి బట్టకట్టాలి. కాబట్టి ఆయన ఒక న్యాయ పోరాటం చేస్తున్నారు. దాని గురించిన సమావేశమైంది. దయచేసి మీరు వేరే అంశాలు డిబేట్ కాకుండా దాని మీదనే ప్రశ్న అడుగుతుందిగా కోరుతున్నాను. ఇంతమంది పత్రికా విలేకరులు ఉదయం 9-10 గంటలకే రావటం చాలా సంతోషమైన పరిణామం. నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మన మిత్రుడు, మన పుత్రుడు, మన స్నేహితుడు, మన శ్రేయోభిలాషి, మీరు చెప్పినట్టు మన ఆపద్బంధువుడు ప్రభు గారికి గద్దర్ అవార్డు రావటం సినీ పాత్రికేయులు అందరూ కూడా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే రైట్ పర్సన్కి వచ్చింది. ప్రభు గురించి ఒక్క మాట చెప్తాను. నేను రైట్ పర్సన్ అని ఎందుకన్నానంటే, నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఉమా, స్వర్గయ్య, మిక్కిలిన్ జగదీష్ బాబు, బిఏ రాజు గారు, జయ గారు, పసుపులేటి రామారావు గారు, ట్రేడ్ గారు వెంకటేశ్వరరావు గారు, మన రెడ్డి గారు, మన వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎక్కువ పరిచయం ప్రభుతోనే ఉండేది. ఎందుకంటే దాసనారాయణరావు గారికి ప్రభు చాలా, ఆయన శ్రీరాముడు అయితే ఇది ఆంజనేయులు నాకు తెలిసింది. ఏం చెప్పినా నేను పర్సనల్గా చెప్తున్నాను, నాకు ఉన్నది చెప్తున్నాను. చాలా సొంత మనిషి దాసనారాయణరావు గారికి. దాసనారాయణరావు గారికి నాకు కొన్ని విభేదాలు ఉన్నా పర్సనల్గా నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. ఆయన ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి చాలా మంచి విషయాలు నా చేత చేయించుకున్నారు కూడా వారు. అంచేత ప్రభువుకి నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభువుకి నాకు ఇంకా దగ్గర అయ్యాం. కారణం ఏంటంటే, ప్రభు మీ అందరికీ తెలుసో తెలియదో, ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా జర్నలిస్టులకి ఎటువంటి అవసరం ఉన్నా, ఒక ఇంటి పని ఉన్నా, లేకపోతే ఏదున్నా సరే మన తల్ల నాలుగుగా తయారయ్యి ఆయన ఎవరి చేత మన ప్రెస్కి ఏదైనా ఉపయోగపడే పనులున్నాయో దగ్గరుండి చేయిస్తూ ఆయన, నేను అనుకుంటాను కొంతకాలం దాసనారాయణరావు గారు ఉండి కొద్దిమందికి చేసి ఉంటారేమో, కానీ
ఇప్పుడు ప్రభు సినిమా ఇండస్ట్రీలో ప్రతి జర్నలిస్టులకి మంచి చెడు ఏదైనా అర్ధరాత్రి పూట ఏదైనా పని వచ్చినా మన ప్రభు ఉన్నాడు అనే స్టేజీకి భగవంతుడు ప్రభుని తీసుకెళ్ళాడు. మన ఆహ్వానాన్ని మన్నించి చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారు మన గౌరవాన్ని స్వీకరించడమే కాకుండా మనం అడిగేటువంటి ప్రశ్నలకి చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చిన్న సినిమాల స్థితిగతుల మీద ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని పురస్కరించుకొని వాటికి సంబంధించిన విషయాన్ని మనం లోతుగా విశ్లేషించుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా కానీ ఇతర వేరే ఏ విషయాలు కూడాను ప్రస్తావించవద్దు. చిన్న సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమ 200 పైగా సినిమాలు విడుదలవుతుంటే దాంట్లో దాదాపు పెద్ద హీరోలు 10-15 సినిమాలు పోను దాదాపు 170-180 సినిమాలు చిన్న నిర్మాతలే తీస్తున్నారు. చిన్న నిర్మాతల కారణంగానే చిత్ర పరిశ్రమ మనుగడ కొనసాగుతుంది. పెద్ద సినిమాలు సినిమాకి గ్లామర్ని తీసుకొస్తే చిన్న సినిమాలు చిత్ర పరిశ్రమకు ఫుడ్ పెడుతున్నాయి. కాబట్టి అలాంటి చిన్న సినిమా సంక్షోభంలో పడుతున్నటువంటి పరిస్థితులను విశ్లేషించుకుంటూ మనం మాట్లాడుకుందాం. లెట్ us టాక్ ఓన్లీ pertaining to the questions pertaining only to the స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ ఈ సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఒక దురదృష్టం ఏంటంటే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో, హీరో అన్నీ కలిపి ఒకటే వర్గంగా ఉండటమే ఇక్కడ దురదృష్టం. తమిళనాడులో ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సో ఎవరి హక్కులు వాళ్ళు పోరాడుతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత న్యూ టాలెంట్ బతకడానికి కూడా కొంత ఛాన్స్ ఉంటుంది. ఇక్కడేమో అది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మన మధు అడిగిన దానికి, మధు యాక్చువల్గా నువ్వు అడగాల్సిన ప్రశ్న, దిల్ రాజు గారు అందరూ మనల్ని పెట్టుకుని బలగంలో బోర్డు సంపాదించారు కదండి, మీరు బలగం లాంటివి వదిలేసి గేమ్ చేంజర్ అని ఎక్కడికో వెళ్ళి బోర్డు తగలేసుకుంటారు ఎందుకండి అని మీరు ప్రశ్నిస్తే చాలా బాగుండేది. అది కూడా మీరు బేసికలీ యూఆర్ ఎఫ్డిసి చైర్మన్ అండ్ యూఆర్ ద లీడింగ్. మీరు మీ స్వయం శక్తితో మీరు పర్ఫెక్ట్గా మంచి సినిమాలు తీస్తూ మీ సినిమాల మీద నాలెడ్జ్తో మీరు వచ్చిన వాళ్ళు, మీరు ఎవరో ప్రపోజల్ మేకర్గా ఉండాల్సినంత అవసరం లేదు. ఇలాంటి వచ్చిన వాళ్ళు మీరు ప్రపోజల్ మేకర్గా ఎందుకు వెళ్ళారండి అని అడిగితే డెఫినెట్గా ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పేవారు. ఇది 24 క్రాఫ్ట్స్ రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. సార్ మేము కష్టపడి రక్తమాంసాలన్నీ మేము ఇచ్చేసి దారపోసి బలగంలో బోల్డ్ డబ్బులు ఇప్పించాం సార్ ఈయన మా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి గేమ్ చేంజర్లో పోగొట్టుకుని వచ్చారండి. దాని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ని కాపాడుకుంటానికి కూడా మళ్ళా మన సంక్రాంతికి వస్తున్నాం డబ్బులతోనే మళ్ళా కాపాడబడింది. సో అట్టా మన దగ్గర టాలెంట్ మన దగ్గర అన్నీ ఉండగా కూడా మనం కాదని ఏదో ప్రపోజల్ మేకర్స్గా మారాల్సిన అవసరం లేదు అనేది క్లారిటీ.